కరణ తెనాల్లో ఆ వారసత్వ సాంస్కృతిక వైభవం కోసం విశేషంగా కృషి చేసిన నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం పట్టణ కళా రంగానికి తీరని లోటని కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు అన్నారు. ప్రజ్వలిత వ్యవస్థాపకుడు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ 61వ జయంతిని శుక్రవారం ప్రజ్వలిత బాధ్యులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని దుర్గాప్రసాద్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశిష్టమైన సాహితీ సాంస్కృతిక సేవలతో తెనాల్లో కళల వెలుగు కోసం దుర్గాప్రసాద్ చేసిన కృషిని స్మరించుకున్నారు. నివాళి కార్యక్రమంలో కళారంగ ప్రముఖులు చిట్టూరి సీతారామయ్య, కొండముది రమేష్ బాబు, అలపర్తి వెంకటేశ్వరరావు, కన్నెకంటి మధు, దేవిశెట్టి కృష్ణారావు, కనపర్తి మధుకర్, తెనాలి వినయ్, మేరుక సంజీవరావు, రామలింగేశ్వరరావు, పినపాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారి 61వ జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూ దగ్గర వారి అభిమానులు, ప్రజ్వలిత సభ్యులు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సభ్యులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన మరి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఉండి ఉభయ రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగా కళాకారులకు భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. అదే కాకుండా ఎన్నో కళా పరిషత్తులు కూడా నిర్వహించి మరి పేద కళాకారులందరికీ ఎంతో అజ్ఞాతంగా మరి నగదు రూపేణ ఎంతో చేసిన మహానుభావుడు. మరి అటువంటి మహానుభావుడు మరి లేని లోటు మా అందరికీ కూడా కళాకారుల సంఘానికి అట్లాగే తెనాలి పట్టణానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారు కళాకారులందరికీ అభిమాన పాత్రులు. కరోనా కష్టకాలంలో కూడా కళాకారులందరికీ అండగా ఉండి ఎంతో సహాయ సహకారాలు అందజేసినటువంటి వ్యక్తి. అలాగే రాబోయే తరానికి తెలుగు భాష పట్ల అభిమానం కలగాలని అన్ని సాహిత్య ప్రక్రియల గురించి గౌతమ్ గ్రాండ్లో కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సహృదయులు. ఈ సందర్భంగా వారి జయంతికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు.